హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ డ్రామా అనే ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసు. అవని వాళ్ళ నాన్న కొట్టడానికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినట్లేదని, ఈయనే అమ్మ మీ నాన్న, ఈ దుర్మార్గుడే మీ నాన్న, ఈయనే నా భర్త, ఈయనే మీ నాన్న అనడంతో ఒక్కసారిగా అవని చేతిలో ఉన్న ఇనుపని కింద పడేస్తుంది. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? ఇంత నీచుడు నీ భర్త అని అడిగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ, ఇంత నీచుడు, ఈ కిరాతకుడు వీడా మా నాన్న, ఈడా నా కన్న తండ్రి అని అడుగుతుంది అవని వాళ్ళ అమ్మని. దాంతో అవునమ్మా, ఈయనే అమ్మా మా నాన్న అని చెప్తుంది అవని వాళ్ళమ్మ. దాంతో ఈమె నీ భార్య అని తెలిసినప్పుడు మేమే మీ పిల్లవాళ్ళమ్మ అని కూడా తెలుసు కదా నీకు ముందే, నువ్వు ఇన్ని రోజులు మంచివాడవని కాదే అనుకున్నాను, కానీ నేనే నీ కూతురు నన్ను తెలిసినా కూడా నీ తండ్రి నేనే అని చెప్పలేదంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అర్థమవుతుంది. నువ్వు మనిషివి కాదురా అని చెప్పి అవని వాళ్ళ నాన్న తిడుతుంది. నువ్వు చంపేస్తావనే మా అమ్మ ఇన్ని రోజులు మాకు నువ్వే మా తండ్రి అని చెప్పలేదు. అతను మమ్మల్ని చంపేస్తాడని కాదవని, మిమ్మల్ని ఎక్కడ చంపేస్తాడని భయంతోనే నేను చెప్పలేదు అని చెప్పి అవని వాళ్ళ అమ్మ చెప్తుంది. దాంతో చక్రధర్, నేను ఎలాంటి వాడినో మీ అమ్మకు తెలుసు, నీకు కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను నీ తండ్రినని చెప్తే నీకే ప్రమాదం. నీలాంటి వాడికి నీ బెదిరింపులకు భయపడతానని నేను నీ పిరికిదాన్ని అనుకున్నావా? నేను ఎవరిదన్న దాన్ని చెప్పేస్తావు బయట. నీలాంటి కిరాతకుడు హంతకుడు నువ్వే నా తండ్రి అని నా నోటితో నేను చెప్పను. నువ్వే మా అమ్మకు భర్తవని, మేమే మీ పిల్లకాయలమని నీ నోటితో నిన్నే చెప్పిస్తాను. మా అమ్మ చక్రధర అన్న నీ పేరు వినగానే టెన్షన్ పడిపోయింది. నీ ఫోటో చూపించగానే భయంతో వణికిపోయింది. అలాంటప్పుడు నాకు అదే అనుమానం వచ్చింది. మా అమ్మ నీ గురించి నిజం చెప్పకుండా నువ్వేదో చేస్తావన్న అనుమానంతోనే వెళ్ళే ముందే రూమ్లో ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వెళ్ళాను. ఇదిగో ఇప్పుడు దాకా ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంది. నువ్వు మా అమ్మని ఎటువంటి ప్రమాదం చేసినా కూడా ఈ ఫుటేజ్ తీసుకెళ్ళి పోలీసులకి ఇచ్చి నేను జైల్లో తోయిస్తాను. ఆ పని నేను ఇప్పుడే చేయొచ్చు, కానీ చేయను. కానీ ఎందుకు చేయడం లేదో తెలుసా? నీ నోటి గుండానే మా అమ్మే నీ భార్య అని, మేమే మీ పిల్లలమని చెప్పాలి. అందుకే ఇప్పుడు వదిలేస్తున్నాను. నీ నోటి నుంచి నిజం చెప్పే వరకు నేను కానీ మా అమ్మ కానీ ఆ నిజాన్ని బయటపెట్టం. ఇన్ని రోజులు మా అమ్మకు నువ్వు టార్చర్ చూపించావు, కానీ ఇప్పటి నుంచి నేనే నీకు టార్చర్ చూపిస్తాను. అప్పుడు నేను ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తాం. పదమ్మా ఇంక వెళ్దాం అని అవని వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకువెళ్తుంది. అవని ఇంటికి తీసుకురాగానే అక్కడ పల్లవి ఉండడంతో అలా చూస్తూ ఉండిపోతారు. దాన్ని గమనించిన పల్లవి, ఏంటి అలా చూస్తూ ఉన్నారు అని చెప్పి అవని వాళ్ళ అమ్మని అడుగుతుంది. చూడాలనిపించింది, చూస్తున్నాను అంతే కదమ్మా అని చెప్తుంది. ఏంటో కొత్తగా ఇవాళే తెలిసిందమ్మా అని చెప్పడంతో ఆమెని షాక్ అవుతుంది ఒక్కసారిగా. నిజం చెప్పేస్తుందేమో మా అమ్మ అని చెప్పి. ఏం తెలిసింది అని అడుగుతుండగానే ఇంతలోనే అవని వాళ్ళ అత్తమామ వచ్చి, కూర్చోండి వదిన గారు, ఇవిగోండి మంచినీళ్ళు తాగండి, ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో ఇప్పుడు బాగుంది అని చెప్తుంది. ఇంతలో అక్షయ్, అవని అసలు ఏం చెప్పారు అని అడగడంతో మెంటల్ స్ట్రెస్ ఎక్కువైందంటండి, అందుకని ఇలా జరిగింది, మందులు ఇచ్చారండి, అవి వాడితే సరిపోతుందని అవని చెప్పడంతో ఇంతలో వాళ్ళ మామయ్య, బీపీ రాకుండా ఉండడానికి మందులు మింగడం ఎంత ముఖ్యమో అవి రాకుండా ఉండేలా మనమే చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అని చెప్తాడు. ఇంతలో శ్రేయ, ఇప్పుడంటే స్పృహ తగ్గి పడిపోయింది, రేపన్న రోజు ఇంకేమన్నా జరిగితే అని చెప్తుంది. అంటే నువ్వు అనేది ఏంటి శ్రేయ అని ఆమెని అడుగుతుంది. ఇంతలో పల్లవి, పేషెంట్ని ఇంట్లో ఉంచుకొని హాస్పిటల్కి తిరిగే బదులు వాళ్ళ ఊరికి పంపించేయచ్చు కదా అని చెప్తుంది శ్రేయ అని చెప్పి పల్లవి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? బీపీలు షుగర్లు అనేవి చదువుకునే చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి, వయసు పడిన వాళ్ళకి అనారోగ్యం రాకుండా ఉంటుందా? మీ అమ్మ నాన్నకు కూడా ఇలాగే వస్తే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? నేను మీ అమ్మ గురించి మాట్లాడుతున్నాను, మా అమ్మ నాన్న గురించి నేనేం మాట్లాడట్లేదు అని చెప్పి పల్లవి చెప్తుంది. ఇంట్లో
నువ్వు ఉన్నావు, మేము లేము కాబట్టి సరిపోయింది. ఒకవేళ నువ్వు ఇంట్లో లేవు, మేమే కానీ ఇంట్లో ఉంటే నీకు బదులుగా మేము తీసుకెళ్లాల్సి వచ్చేది. బాధలు సేవలు మాకెందుకు అని అనడంతో ఇంతలో కమల్ వచ్చి ఇంకొక మాట మాట్లాడితే నీకు కోపం పగులుతుంది ఏమనుకుంటున్నావు అని చెప్పి పల్లవికి వార్నింగ్ ఇస్తాడు. ఆవిడ ఎవరనుకున్నావు? మా వదిన వాళ్ళ అమ్మ, అంటే మనందరికీ సొంత మనిషి ఆమె. అలాంటి ఆమె నువ్వు అలా అంటావా అని అనడంతో ఆవిడకి మీ వదినకి అమ్మ, మా సొంత మనిషి ఏం కాదు కదా, మాట్లాడటమే తప్ప అన్నట్టు ఏదైనా అంటే చాలు అందరూ నా మీద విరుచుకుపడతారు. విరుచుకుపడడం కాదే నీలాంటి దాన్ని అని అంటూ ఉంటే ఇంతలో వాళ్ళ అమ్మ ఆపుతుంది. ఇంకా ఆపండ్రా, ఎందుకు అలా గొడవ పడతారు అని చెప్తుంది. వదిన గారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కొందరు మాట సున్నితంగా ఉంటుంది, మరికొందరు మాటి పెరసడిగా ఉంటుంది. మా పల్లవిలాగా, మా పల్లవిది కూడా అదే పరిస్థితి, మీరేమనుకోకండి అని చెప్పి అవని వాళ్ళ అమ్మకు చెప్తుంది. అవని వాళ్ళ అమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో, మీ నాన్న నా భర్త అంటే నువ్వు నా సొంత కూతురితో సమానం అమ్మా అని అనుకొని, అమ్మ ప్రతి చిన్న విషయానికి అవనితో గొడవ పడకమ్మా, ఎందుకమ్మా ఇలాంటి గొడవలు, అవని మీ సొంత అక్కతో సమానమ్మా అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? ఎందుకు మీరు అలా చెప్తున్నారు? అవని నాకు తోడుకోడలు కాబట్టి నేను అక్క అని పిలుస్తున్నాను, దీంట్లో అర్థమేముంది అని చెప్పడంతో ఇంతలో అవని కూడా వచ్చి అవును నేను మీ సొంత అక్కతో సమానం అని చెప్తుంది. మీ అమ్మ ఏదో చెప్పిందని నువ్వు సొంత అక్క అని ఫీల్ అయిపోకు, పిల్లవాళ్ళు కాబట్టి పిలుస్తా, నేనేమి నీకు చెల్లెల్ని కాదు, మా నాన్నే మీ నాన్నే అనే విషయం నాకే ఇప్పుడు తెలిసింది. ఆ విషయం నీకు తెలుసుంటే నువ్వు ఆ విషయాన్ని ఒప్పుకోండేదాన్ని. ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి నీకు. నా తండ్రి చక్రధాన్ అని చెప్పుకోవడానికి ఆ రైట్ నాకుంది, మీ తండ్రి ఎవరో చెప్పడానికి మీకు రైట్ ఉందా? మీ భర్త ఎవరు అని అడిగితే చెప్పుకోలేనప్పుడు అంటే మీ కూతురు తండ్రి ఎవరో మీకు తెలియదా, అంటే మీ కూతురు అక్రమ సంతానమా అని అనడంతో అవని వాళ్ళ అమ్మ ఒక్కసారిగా చేసుకుంటుంది పల్లవి పైన. నేను మీ కోడలే కదా అత్తయ్య, అడగరా మీరు అని అడుగుతుంది పల్లవి. ఇక్కడ వాళ్ళ అత్త మామ ఏం అడగలేదని వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి అడిగిద్దామని ఇంటికి తీసుకొస్తుంది. మీరే కదా అవని వాళ్ళ అమ్మ అని అడుగుతుంది. అవును నేనే అని చెప్పడంతో నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను అని చెప్తుంది. ఇంట్లో చక్రధర్ కూడా నువ్వు సారీ చెప్పకపోతే వీళ్ళందరి ముందు నేను నిన్ను కొట్టాల్సి వస్తుంది అని చెప్పి చక్రధర్ చెప్పడంతో సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.